జీవిస్తాం. క్రైస్తవులముగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ జీవిస్తాం. దేవుణ్ణి ఆరాధించటానికి కలుసుకుంటాం. దేవుణ్ణి ఆరాధిస్తూనే పనులు చేస్తాం. దేవుణ్ణి ఆరాధిస్తూనే మాట్లాడతాం. దేవుని మహిమ కోసమే ఏం చేసినా చేస్తాం. ఆదివారం వచ్చినా, సోమవారం వచ్చినా, మంగళవారం వచ్చినా, ప్రతిరోజు వచ్చినా, ఓకేనా? సో ప్రతి ఆదివారం ఎందుకు వెళ్ళాలి, అప్పుడప్పుడు వెళ్ళొచ్చు కదా అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మనము సంఘము అన్నది అపోస్తలుల బోధ. జాగ్రత్తగా వినాలి. అపోస్తలుల కార్యము 2:42 దీనికి సమాధానం ఉంటుంది. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట మరియు ప్రార్థన చేయుట యందు వారు ఎడతెగక ఉండిరి అన్న మాట ఉంటుంది. అంటే మనకు సంఘ పితరులు, యేసు ప్రభువు ఎవరినైతే అపోస్తలునిగా ఎన్నుకున్నాడో వాళ్ళు మనకి ఇలా చేయమని చెప్పారు. ఎందుకు చేయమని చెప్పారు అంటే, అంత్య దినములలో కూడుకొనకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అలా చేయకుండా, కూడుకొనుట మానకుండా ప్రతి ఆదివారం కూడుకోండి అని మనకు దేవుని వాక్యం చెప్తుంది. ఆదివారం మాత్రమే కాదు, అపోస్తలుల కార్యంలో ప్రతి దినము కూడుకున్నారు, ప్రతి ఇంటా కూడుకున్నారు. సహవాసం ఎంత ఎక్కువైతే అంత మంచిదే. కానీ కనీసం మనకున్నటువంటి ఈ సమయంలో కనీసం ఆదివారం మనం ఎందుకు వెళ్తాము అంటే, ఏదో స్కూల్కి వెళ్ళి 4 పాయింట్లు నోట్ చేసుకోవడం కోసం వెళ్ళం. మనం ఎందుకు వెళ్తాము అంటే, ప్రభు యొక్క సన్నిధి ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ ఉంటుంది కాబట్టి వెళ్తాం. ఆ 2-3 ఇంట్లో కూడా కూడి ఉంటారు కదా, కూడుంటారు, నో ప్రాబ్లం, అక్కడ కూడా ఉండొచ్చు. కానీ ఆదివారమే ఎందుకు వెళ్తాము అంటే, మన ఇల్లు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా నేర్చుకోవటానికి, సహవాసం చేయటానికి ఇంతమంది పరిశుద్ధులు ఉంటారు. ఇక్కడ అలవాటు పడితే పైన కూడా అలవాటు పడుతుందని. ఎందుకంటే పైకి వెళ్తే ఇదే చేస్తావు పొద్దున్న నుంచి రాత్రి వరకు, లేకపోతే నిత్యత్వం ఇదే చేస్తావు. ఆదివారము సంఘానికి వెళ్ళాలా, లేకపోతే ఆదివారం ఆలయానికి వెళ్ళాలా అనేది బరువు కాదు, భాగ్యం. బరువు కాదు, భాగ్యం. ఎందుకు అంటే అందరికీ రాదు ఇది. నువ్వు ఆదివారము వెళ్తున్నావు కాబట్టి క్రైస్తవునివి కాదు, నువ్వు క్రైస్తవునివి కాబట్టి ఆదివారం వెళ్తావు. అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు ఆదివారం సంఘానికి వెళ్తే క్రైస్తవునివి కాదు. అలాంటి వాళ్ళను క్రైస్తవులు అనరు. రక్షణ అనుభవం పొంది యేసుక్రీస్తు శరీరంలో నువ్వు భాగస్థునివిగా అయి ఉంటే, యేసుక్రీస్తు శరీరంలో నువ్వు ఒక అంగానివి